హలో వివర్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. దిస్ ఇస్ వాణి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే స్పెషల్ రెసిపీ గుమగుమలాడే చేపల పులుసు. ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ అలాగే మీరు ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ చేపల పులుసుకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. అందుకు 4 దాకా వెల్లుల్లిని ఇలా పాయల్లాగా తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందుకు సరిపడా అల్లంని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలాగే ఒక ఆనియన్, 5 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1.5 కిలోస్ చేపలకి ఈ మసాలా అయితే సరిపోతుంది. నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుంటుంటారు, బట్ ఇందులోకి ఎక్స్ట్రాగా ఆనియన్ అండ్ అలాగే కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా కుదురుతుంది అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 కేజీ చేపల్ని యూజ్ చేస్తున్నాను. ఈ చేపలు కూడా మా ఏట్లో పారే చేపలే అండి. అండ్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని కాస్త సాల్ట్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచి వాటర్తో కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాదు. నెక్స్ట్ మనం విలేజ్ స్టైల్లో తయారు చేస్తున్నాం కాబట్టి కుండనే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కుండ కాస్త వేడైన వెంటనే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన పని లేదు, కొద్దిగా యాడ్ చేసినా సరిపోతుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా ఆనియన్స్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేపుకోండి. అవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాతని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లాగా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకోవడం వల్ల స్పైసీనెస్ బాగా ఉంటుంది. ఆ తర్వాత ఒక టమాటాని సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాని యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ అలాగే గ్రేవీ కూడా చాలా గుజ్జుగా వస్తుంది. చాలామంది చేపల పులుసు చేసేటప్పుడు టమాటాని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే చింతపండుని యూజ్ చేస్తాం కాబట్టి. నేను చింతపండుని కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ పులుపు సరిపోతుంది. నెక్స్ట్ ఒక గుప్పెడంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మంచి స్మెల్తో పాటు హెల్త్ కూడా మంచిది. సో ఇలా అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. నెక్స్ట్ ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే ఇందులోకి కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మంటని లోలో పెట్టేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఆ తర్వాత చింతపండు రసంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు టమాటాని యూజ్ చేస్తున్నట్లయితే తప్పకుండా చింతపండు క్వాంటిటీని అయితే కాస్త తగ్గించండి, పులుపు మరీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేను కూడా దానికి తగ్గట్టుగానే చింతపండు రసంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు టమాటాని అవాయిడ్ చేస్తే మాత్రం చింతపండుని నార్మల్గానే ఎలా వేసుకుంటారో అలానే వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆనియన్ అండ్ అలాగే కొబ్బరి పేస్ట్ని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకోండి. సో దట్ అది పచ్చివాసన పోతుంది. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాతని ఇందులోకి వాటర్తో గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా, ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. నెక్స్ట్ ఇందులోకి మనకు కావాల్సినంత పులుసు క్వాంటిటీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఇప్పుడే ఒకటేసారి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనము చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనము ఉప్పు కారం పెట్టి కలుపుకోవడానికి వీలవ్వదు కాబట్టి. సో ఇప్పుడైతే పులుపు అండ్ అలాగే ఉప్పు కారం కూడా చాలా బాగా కుదిరాయి. నెక్స్ట్ ఇలా ఒక్కొక్క దాన్ని చేప ముక్కని ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి. సో ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత
మంటని మీడియంలో పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే, చాలా ఈజీగా ఈ చేపలు త్వరగా ఉడికిపోతాయి. అండ్ అలాగే పులుసు కూడా మొత్తం ఆ చేపలకి బాగా పడుతుంది. సో అంతే అండి, చేప ముక్కలు బాగా ఉడికిపోయాయి ఒక 10 నిమిషాలలోనే. నెక్స్ట్ దించేటప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వేడివేడిగా జొన్న రొట్టెల్లోకి కానివ్వండి, అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా మా విలేజ్ స్టైల్లో ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తున్నట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియోని నోటిఫికేషన్ వస్తుంది, చూసేసేయచ్చు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్, బై బాయ్.